తగ్గేదా మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పైన కట్టిండు. ఎందుకంటే మరి ఇక అక్కడ మాగంటి గోపీనాథ్ కాలం చేసే రేపో మాపో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి జూబ్లీహిల్స్ జనాలు ఏమనుకుంటున్నారు, గాలి ఎటు మళ్ళా పోతుంది, ఏమి నడుస్తుంది, గాలి ఎటు ఒరుగుతుంది అనేది కథ మాత్రం చెప్తాను. చిన్నగా వచ్చిండు మీ నర్సయ్య తాత. ఇక మరి కోయిలాగా ఇది నీళ్ళ ప్లాంట్ కోయిలాగా ఉన్నట్టుంది, దీని కాడికి మరి 10 మంది కోయిలాగాలు వచ్చేటివా జర జాడ దొరుకుతుందని వచ్చిన చెప్తాత. మరి ఇక్కడ ఈ గల్లీలో మరి దేనికి మోదమవుతుంది, ఏ పార్టీ మోదమవుతుంది పేరు అవుతుంది? కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం, సార్ కేసీఆర్ అతడు చెప్పలేదు అన్నారా. ఎక్కువ ఏ పార్టీకి బలం అదే ఉన్నది, ఏదాది బీజేపీ ఉంది బాగా. ఇది చిన్నసన్న కోళ్ళ ఏం కాదే, ఏం నడుస్తుంది. ఈ కాలనీ పేరు ఏం పేరు పిల్లగా? జవహర్ నగరే. జవహర్ నగర్ గడ్డ. మరి ఎట్ట తాత మరి గోపినాథ్ కాలం చేసే ఎలక్షన్లు అని కోయిలాగలన్నీ దస్తీలు వస్తున్నాయి అట. నేనున్నా అని దస్తీలు వస్తున్నాయి అట కోయిలాగలు. అవును. మరి ఎట్ట చేస్తావు, ఏ పార్టీకి ఇక్కడ బలం ఉంది అంటావు? అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏందని చెప్పేసి అంటే గోపినాథ్ గారు చనిపోయారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకు ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారా లేకపోతే బయట వాళ్ళకి ఇస్తారా అనేది ఇప్పటి వరకు ఐడియా లేదు. అది బీఆర్ఎస్ లో పని. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, క్యాండిడేట్ మీద వాడి కూడా డిపెండ్స్ ఉంటది. మరి ఇప్పుడు అజారుద్దీన్ కు పోయిన సార్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ కోయాకి ఇస్తే ఏమన్నా జర కొద్దిగా మళ్ళీ గాలి మరి ఆయనకి ఇవ్వాలంటావా? అంటే కొత్తోళ్ళు పాత అంటే అధిష్టానం మొత్తం ఫైనలైజ్ చేస్తుంది కదా, అధిష్టానం ఫైనలైజ్ చేస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకవేళ నవీన్ యాదవ్ కి ఇస్తే కూడా బానే ఉంటది. ఈ కోయిలా చెప్పినా మనదే కదా కూడా. మరి ఎట్లా మరి రేపు ఎలక్షన్ రాబోతున్నాయి, గాలి ఎడు మలుపుతావు అంటే కాంగ్రెస్ ఇది ఉత్తరం ఏం కాదు, ఇది ఇతర పోదు గడ్డిదే. ధరలు దోసుకుంటే పేదోళ్ళు ఎప్పుడు బాగుపడాలి చెప్పు. అదే మునగా మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎట చేస్తావు, జూబ్లీహిల్స్ ఇప్పుడు మాగంటి గోపినాథ్ కాలం చేసిర్రు, మరి ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది. మరి ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు, మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నారు, ఏ పార్టీలకు ఇక్కడ బలం ఉంది? పార్టీ అంటే అధికారం పార్టీకే ఇస్తారు. ఇంత మాగంటి గోపినాథ్ అంటే బాబు గారు ఉన్న టికెట్ ఇచ్చారు, మాగంటి గోపినాథ్ ఉండా, బాబు గారు టికెట్ ఇస్తేనే మాగంటి గోపినాథ్ ఉండేది. లేదు పీజీఆర్ ఉండు, పీజీఆర్ కొడుకు ఉండు, ఆయన చేయలేకనే వెళ్ళిపోయింది. పీజీఆర్ కు చరిత్ర ఉంది, కొడుకు అనేటోడు లేకుండా అయిపోయింది. మరి మాగంటి గోపినాథ్కి ఇచ్చింది బాబు గారు, మళ్ళీ ఏంది మరి అది కూడా ఆలోచించాలి. గట్టిగానే ఉంది. మరి ఇప్పుడు గంట ఎక్కడ తిప్పుతావు తాదా? మరి గంటే కాంగ్రెస్ గా తిప్పుతారు. గంటే ఇది చిన్నదేం కాదు, ఇతను పోతావు చెప్తా. మీ పేరు ఏం పేరు? గాలి రేపు ఎటు మలుపుతుండు మరి కాంగ్రెస్ ఉండదు ఎట్లా పక్క పడకాడ అన్ని పండుకుంటున్నాయట, లోపలి పోతలేవాట. పండుకున్నప్పుడు రాలేవా అంతేనా? బలం ఉందట దాదాపు కాంగ్రెస్ కు తప్పకుండా. మరి పుసుకున్నా మరి మాగంటి గోపినాథ్ బైరంగిడి నిలబెడితే అటేమన్నా మళ్తుందా గాలి సానుభూతి వచ్చి? సానుభూతి అంటే ఇక్కడ గత 10 సంవత్సరాలు చేస్తుంది కాబట్టి కొద్దిగా ఉంటది. అమ్మా పూజ ఇది 2 తీగలు మాట్లాడుతుంది, 2 తీగలు కొడుతుంది దెబ్బ. ఇంతవరకు ఆమె వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది చూసింది లేదు. ఎంతసేపు మేము గుర్తుపడతారా? ఇంతవరకు చూడలేదు. మాగంటి అంటే చూడలేదు, మాగంటి గోపినాథ్ అంటే తెలుసు. చెప్పు మనగా ఏం పేరు? నీ పేరు జంపే. ఇది ఎప్పుడు జంపుడుదేనా? జంపుడే. ఎప్పుడు మనకి రేవంత్ రెడ్డి పెట్టిగా కొత్తగా 10 రూపాయలు ఎక్కిచ్చుడుగా ఎక్కిచ్చుడు. తాగమని అన్నాడా నేను గోషిగాని? ఎందుకు ఎక్కిచ్చుడే? అటనా ఎక్కించు తాగకుండా ఊక ఇంట్లో మందమేమని ఎక్కించిండు. అరే ఆయన ఎక్కిపోతే మీరు తాగబోతుంది కదా. తాగి నీ కడుపుల పేరు తూటు పడుతున్నాయి. ధరలు పెంచినా జర నిమ్మలపడి కోళ్ళగా తడిపి పెట్టుకొని ఇంట్లో మంతదేమో అనుకుండు. ఇంకా బజార్నే పడుతున్నావా? ఇంకా వీడికి ఇంకెక్కువ అవుతుందన్నా, ఇంకెక్కువ అవుతుంది. అన్ని సరే గాని రేపు ఎలక్షన్ రాబోతున్నాయి, మరి గాలి ఎటు మలుపుతావు? ఏ పార్టీ మీద జీవి కుదుస్తుంది? రేవంత్ రెడ్డి కుదుస్తుంది కొద్దిగా, అటు ఇటు అటు కుదుస్తుంది.
ఇక్కడ ఎలక్షన్ రాబోతుంది, ఉప ఎన్నిక రాబోతుంది. మరి గాలి ఇక్కడ బలం దేనికి ఉంది? ఏ పార్టీకి ఉంది గాలి? గాలి ఏదంటే అది అందాదా బీజేపీకి ఉందా, కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా? కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంది కదా. అంతేనా? చెప్పలేము. ఇది కోయిల లోపల పేరు కూడా ఉండదు. నీ పేరు ఏంటో తాత? నా పేరు నరేష్. నరేష్. ఎవరు మగోనివి? నేను సూర్యాపేట. అక్కన్నా మరి ఇక్కడ పెట్టినావా అండా? బతుకుతున్నా ఇక్కడే. ఓహో, బతుకు తెరువు కోసం వచ్చిన కోయిల పండుగ రాబోతుందట. మరి ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ బాగానే ఉన్నది. ఎందుకు చేద్దు? వాళ్ళ పని ఉన్నప్పుడేమో వాళ్ళు వస్తారు, వాళ్ళు మన అవసరానికి ఏం చేస్తున్నారని వాళ్ళు. మరి అవసరానికి ఏం చేస్తున్నారు అంటే అమ్మా మళ్ళీ కూర్చొని తీసుకుంటున్నాడు ఓటుకు. ఎవరు తీసుకుంటారు? ఎవరికి పోయిన ఓటుకి వ్యాపారం తీసుకున్నావు. ఎవరికి ఇచ్చాడో రమ్మని చెప్పు. ముంగల్కి ఎవరికి ఇచ్చాడో రమ్మని చెప్పు. ఎవరెవరు తీసుకున్నారో అడుగు వచ్చి. మమ్మల్ని మన తీసుకున్న వాళ్ళని అడగాలి, తీసుకున్న వాళ్ళని అడగకూడదు. ఎవరికి ఇచ్చాడు? మరి లోపల గుళ్ళలింగం కూడా పన్నట్టు లోపల మాయం చేసుకుంటే వాళ్ళకెందుకు, వేరే వాళ్ళకి ఎందుకు అనాలి? తల్లి గజిరే మరి ఇస్తేనేమో లెక్క ఇయ్యనప్పుడు ఏదో మాకు ఓట్లు కూడా సరిగా ఏమన్నా అంటే పో అంటాం. ఏదన్నా అడగపోతే మాకు ఇట్లా లోన్ కావాలంటే లేదు పొర్రి అంటాడు. మీ బంగ్లు ఉంది కదా, కిరాయిలు వస్తాయి కదా అని అంటారు. సరే ఇప్పుడు అని సరే కానీ ఏం పేరు? పేరు నా పేరు కళావతి. ఇప్పుడు కళక ఒక మాట ఇక మరి నేనేం చెప్పినా అంటే ఇక మరి మా కోళ్ళలో చెప్పిన ఇవాళ జూబ్లీ నియోజకవర్గం పోతున్నా. మరి ఆడ మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి మాగంటి గోపీనాథ్ కాలం చేసే మరి ఏ పార్టీకి బలం ఉంది, ఏ పార్టీకి ప్రచారం ఉంది, పలుకుబడి ఉందని అరుచుకుందామని వచ్చిన. మరి ఏం చెప్తావు నువ్వు? మరి ఇక్కడ ఏ పార్టీకి బలం ఉంది అంటావు? ఏ పార్టీకి? అన్ని పార్టీలు ఒకటే ఉన్నాయి. వాడు నా పార్టీ అంటాడు, వీడు నా పార్టీ అంటాడు. ఏ పార్టీకి చేస్తారు అంతే. మరి వాడు అంటాడు నా పార్టీకి అయ్యని వీడు వస్తాడు, నా పార్టీకి అయ్యని వీడు వస్తాడు. వీడినేమన్నా అడితే నాకు తెలియదమ్మా, ఆయనకే తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అంటాడు, కాంగ్రెస్ వాడు అంటాడు, బీజేపీ కాడు అంటాడు. వాళ్ళు అట్లుంటే ఏమడుతారు, ఇంకా ఏం చెప్తారు? ఇక మరి ఈ దాపకు మరి కళక్క ఎవరికి ఓడేదలుచుకుంది? ఎవరికో ఒకరి కాడ వేస్తే అయిపోయి. జిమ్మ ఎడుగుస్తుందని ఎటు అటు కనబడితే ఇటు వచ్చేస్తేమో అయిపోయి. కనబడితే అంటే ఈ కావాలా? అవేమి ఇయ్యాడు మాకు. లోన్ ఈ లోన్ 10,000 10 లక్షలు ఇస్తాడా?